హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో 9th క్లాస్ జియోగ్రఫీలో పాపులేషన్ చాప్టర్ 6, ఇంక ఇదే లాస్ట్ చాప్టర్ అనమాట 9th క్లాస్. సో దీంతో మనకి 9th క్లాస్ జియోగ్రఫీ కంప్లీట్ అయిపోతుంది. సో మనం 6th కంప్లీట్ చేసాం, 7th కంప్లీట్ చేసాం, 8th కంప్లీట్ చేస్తాం. ఈ చాప్టర్తో మనకు 9th క్లాస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఏంటిది పాపులేషన్ అంటే ఏంటి? జనాభా. సో పీపుల్ ఆర్ దెమ్సెల్ఫ్ రిసోర్సెస్ విత్ వ్యారింగ్ క్వాలిటీస్. అసలు రిసోర్సెస్, మన పీపుల్ని రిసోర్సెస్ అని ఎందుకు అంటారంటే వాళ్ళకున్న క్వాలిటీస్ని బట్టి, వాళ్ళకున్న తెలివిని, మేధాశక్తిని బట్టి మనం పెద్ద రిసోర్సెస్ అనమాట. సో పాపులేషన్ ఈస్ ద పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ ఫ్రమ్ విచ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ అబ్జర్వ్డ్. సో మనం ఏ ఎలిమెంట్ని తీసుకొని అబ్జర్వ్ చేయాలన్నా పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ ఎవరు? మనుషులు, జనాభా. సో నెక్స్ట్, ద సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ అస్ విత్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. మన దేశ జనాభా గురించి సెన్సస్ గణాంకాలు చెప్తూ ఉంటాయన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఒక దేశంలో ఎంత జనాభా ఉంది, సగటు జనసాంద్రత ఎంత ఉంది అనేసి సెన్సస్ని డిపెండ్ చేసుకొని చెప్తూ ఉంటారు. సో పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, జనాభా యొక్క సైజ్ ప్లస్ దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా డివైడ్ అయ్యింది చూద్దాం. సో యూపీ అకౌంట్స్ ఫర్ అబౌట్ 16% ఆఫ్ కంట్రీస్ పాపులేషన్. మన దేశ జనాభాలో 16% జనాభా మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, ఇండియాస్ పాపులేషన్ ఇన్ మార్చ్ 2001 స్టూడ్ యాజ్ 1028 మిలియన్. అంత జనాభా ఉన్నారంట, అంటే 102 కోట్ల జనాభా ఉందన్నమాట. సో నెక్స్ట్, అకౌంటింగ్ ఫర్ 16.7% ఆఫ్ వరల్డ్ పాపులేషన్. సో ఇది ప్రపంచ జనాభాలో మనకి 16.7% మన ఇండియాలోనే ఉంది పాపులేషన్. సో నెక్స్ట్, పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్. అసలు మనకి జనాభా ఎలా పెరుగుతుంది, అసలు పాపులేషన్ చేంజ్ అవ్వడానికి గల ప్రాసెస్ ఏంటి అని చూద్దాం. సో గ్రోత్ ఆఫ్ పాపులేషన్ రిఫర్స్ టు ద చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఎ కంట్రీ. పాపులేషన్ అనేది పెరగడం అని అంటే ఏంటిది? దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? పీపుల్, ఒక దేశంలోని జనాభా పెరగడం కానీ తగ్గడం, దాన్ని బట్టి మనకు గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో న్యాచురల్ ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్. మనకు పాపులేషన్ యొక్క ఇంక్రీజ్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే జనన మరణ రేట్లు అంటారు కదా. సో బర్త్ రేట్ అండ్ డెత్ రేట్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ద నెంబర్ ఆఫ్ డెత్ పర్ 1000 పీపుల్ ఇన్ ఇయర్ ఇస్ కాల్డ్ డెత్ రేట్. సో ఒక సంవత్సరంలో 1000 పీపుల్కి ఎంతమంది చనిపోతున్నారు దాన్ని బేస్ చేసుకొని మనకు చావు రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, అంటే మరణ రేటు. సో నెక్స్ట్, మైగ్రేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ పీపుల్ అక్రాస్ రీజన్. మైగ్రేషన్ అంటే వలస అనమాట. వలస అనేది పీపుల్ ఎక్కడికో అక్కడ చేంజ్ అవుతూ ఉంటారు కదా. సో దాన్నే మూమెంట్ ఆఫ్ పీపుల్ అనేసి అంటారు. అది అక్రాస్ ద రీజన్, ఎక్కడైనా కావచ్చు, దాన్ని వలస అని అంటారు. సో నెక్స్ట్, మైగ్రేషన్ చేంజెస్ నాట్ ఓన్లీ పాపులేషన్ సైజ్ బట్ ఆల్సో అర్బన్ అండ్ రూరల్ పాపులేషన్. సో ది మైగ్రేషన్ అనేది ఓన్లీ పాపులేషన్ సైజ్నే కాకుండా రూరల్, అర్బన్ పాపులేషన్ కూడా చేంజ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ రూరల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమీ పని పాట లేదనుకోండి, వాళ్ళు అర్బన్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో దట్ మనకు రూరల్లో జనాభా తక్కువైపోతుంది, అర్బన్లో పెరిగిపోతుంది. సో అలా కూడా మనకు మైగ్రేషన్ అనేది పాపులేషన్ సైజ్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ద పాపులేషన్ ఆఫ్ నేషన్ ఈజ్ జనరల్లీ గ్రూప్డ్ ఇంటూ 3 కేటగిరీస్. సో జనాభాని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఏంటిది? చిల్డ్రన్, చిన్నపిల్లలు, లెస్ దెన్ 15 years ఉంటేనేమో చిన్నపిల్లలు. సో 15 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నవారిని వర్కింగ్ ఏజ్ గ్రూప్గా, ప్లస్ 59 కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళనేమో ఏజ్డ్గా 3 రకాలుగా డిఫరెంట్ చేశారు. సో సెక్స్ రేషియో హ్యాస్ ఆల్వేస్ రిమైండ్ అన్ఫేవరబుల్ టు ఫీమేల్స్. సో దీనివల్ల ఈ ఆడ మగ ఈ రేషియో వల్ల ఏంటంటే ఫీమేల్స్కి అయితే అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఏ పర్సన్ ఆఫ్ 7 years ఆఫ్ ఏజ్ ఆర్ అబోవ్ హూ ఈజ్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ విత్ ఎ సర్టెన్ అండర్స్టాండింగ్ ఇస్ కాల్డ్ లిటరేట్. అక్షరాస్యుడు అని ఎప్పుడు అంటారంటే 7 లేదా అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్న ఎవరైతే రాయగలరు, చదవగలరు, అర్థం చేసుకోగలరో వాళ్ళని లిటరేట్ అని అంటారు, అంటే అక్షరాస్యుడు అని అంటారు. సో ప్రైమరీ యాక్టివిటీస్ ఇంక్లూడ్ అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్ అండ్ క్వైరింగ్. సో మన ఆల్రెడీ అసలు యాక్టివిటీస్ అనేవి ఏంటి? ప్రైమరీ ఉంటాయి, సెకండరీ ఉంటాయి, టెర్షరీ ఉంటాయి అనుకున్నాం కదా. సో ప్రైమరీలో ఏమేమి ఉంటాయి? మనకు వ్యవసాయం చేయడం కానీ, యానిమల్ హస్బెండరీ, జంతువులను పెంచడం కానివ్వండి, నెక్స్ట్ అడవికి సంబంధించిన పనులు కానివ్వండి, చేపలు పట్టడం కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, క్వారింగ్ కానీ. సో ఇవన్నీ ప్రైమరీ యాక్టివిటీస్ కిందకి, మనుషులు చేసే ప్రైమరీ యాక్టివిటీస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సెకండరీ యాక్టివిటీస్ అంటే ద యాక్టివిటీస్ విచ్ డిపెండ్ మెయిన్లీ ఆన్ ప్రైమరీ యాక్టివిటీస్ అనమాట. సో ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి. సో ఇవన్నీ మనకు సెకండరీ యాక్టివిటీస్లో వస్తాయి. టెర్షరీ యాక్టివిటీస్లో ఏమొస్తాయి? ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, కామర్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ సర్వీసెస్. సో మిగతా ఈ సర్వీసెస్ అన్ని టెర్షరీ యాక్టివిటీస్ కిందకి వస్తాయి. సో నెక్స్ట్, అడల్ట్స్ అండ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ దట్ కెన్ బి లీడ్ విత్ బై స్ప్రెడింగ్ అవేర్నెస్, లిటరసీ అండ్ ఎడ్యుకేషన్ అమాంగ్ దెమ్. సో మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం అంటే తెలుసు కండి, పోషకాహార లోపం. సో పోషకాహార లోపం వచ్చేసి 14 నుంచి దానికి పైన ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఈ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో దీన్ని మనము
దూరం చేయాలి అని అంటే దాన్ని మనం తగ్గించుకోవాలంటే ఏంటి, ఎప్పటికప్పుడు సర్వేలు చేయడం కానివ్వండి, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కానీ ఇవన్నీ మనం చేయడం వల్ల వాళ్ళు మాల్ న్యూట్రిషన్ వల్ల ఏమేమి జరుగుతాయి, దాన్ని మనం దగ్గరికి రానికుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇవన్నీ మనకు చెప్తారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ 6 పాపులేషన్. ఈ చాప్టర్తో మనము 9th క్లాస్ జియోగ్రఫీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. 6th అయిపోయింది, 7th అయిపోయింది, 8th అయిపోయింది, 9th అయిపోయింది. ఇంకా మనకు జియోగ్రఫీలో 10th, 11th, 12th స్టాండర్డ్స్ ఇంకా 3 క్లాసెస్ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి ఇది 10th కానీ 11th కానీ 12th కానీ ఈ జియోగ్రఫీ ఎవరు చెప్పరండి, ఎందుకంటే హై క్లాస్. కొంతమంది అయితే మనీ కూడా పే చేయమని అంటారు ఈ క్లాసెస్ని తెలుగులో వినడానికి కోసం. సో నేనైతే అలా ఏం చెప్పనండి. నేను ఏదైతే చదువుతానో, ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటానో నోట్స్, అదే నేను మీతో షేర్ చేస్తాను. 10th, 11th, 12th ఈ జియోగ్రఫీ ఈ చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు నేర్చుకున్నదంతా ఒక ఎత్తు అయితే 10th, 11th, 12thలో నేర్చుకునేది ఇంకో ఎత్తు. సో దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మీకు చాలా తెలుగులో ఈజీగా ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి అని చెప్పేసి నా ఛానల్లో మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.